అందరికీ నమస్కారం. నా పేరు వసుంధర. ఈరోజు జనవరి నెలలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. జనవరి నెలకి అధిపతి సూర్యుడు. 1వ నెంబర్ కదా, 1వ నెల. సో 1వ నెలకి అధిపతి సూర్యుడు. సూర్యుడిలో వ్యక్తిత్వం ఎవరి మీద ఉంటే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ మెండుగా ఉంటాయి. సో లీడర్షిప్ క్వాలిటీస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆకర్షణీయంగా కనిపిస్తారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. జాలి దయ వాళ్ళ ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు గౌరవిస్తారు. తర్వాత వీళ్ళు ఇండిపెండెంట్స్, ఎవరి మీద డిపెండ్ కారు. ఇవి ఈ వీళ్ళలో కనిపించే మెయిన్ క్యారెక్టర్స్. వీళ్ళు ఎక్కువగా అంటే జనవరి నెలలో పుట్టిన వాళ్ళు బాగా చదువుతారు అంటే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అనే దానికంటే కూడా 60% అబవ్ వస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకునే ఒక లక్షణం కలిగి ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి క్రీడారంగం, బిజినెస్, తర్వాత సినిమా ఇండస్ట్రీ బాగా పనికొస్తుంది. క్రీడారంగం వరకు చూసుకుంటే కనుక క్రీడారంగంలో కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్. సినిమా ఇండస్ట్రీకి వస్తే కనుక విజయ్ సేతుపతి, శృతి హాసన్, రవితేజ. ఇంకా పొలిటికల్ రంగంలో చూసుకుంటే సుభాష్ చంద్రబోస్, బాల్ ఠాకరే, మమతా బెనర్జీ. బిజినెస్ రంగంలో చూసుకుంటే కనుక మనకి బిజినెస్ వీళ్ళు రియల్ ఎస్టేట్ ఒకటి, స్టార్ హోటల్స్ ఒకటి, స్టాక్స్ ఎక్స్చేంజ్ బాగుంటుంది వీళ్ళకి. వీళ్ళు నూతనంగా కూడా ఆలోచించి ఒక కంపెనీ స్థాపించగలరు. జెఫ్ బెజోస్, ద ఫౌండర్ ఆఫ్ అమెజాన్, ఇలా నూతనంగా ఏదైనా సరే ఆవిష్కరణలు వీళ్ళు చేయగలరు. అంటే జనవరి నెలలో పుట్టిన వాళ్ళు. తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే లీడర్షిప్ అంటే కనుక వీళ్ళు ఎక్కడున్నా సరే లీడర్గా ఉంటారు. అంటే మనకి బాహుబలి మూవీలో చెప్తారు కదా, వీడు ఎక్కడున్నా సరే రాజేరా అంటాడు కదా ప్రభాస్ని. సో అలా ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నా సరే, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎందులో ఉన్నా సరే ఒక నెంబర్ 1 స్థానానికి ఒక లీడర్షిప్ అంటూ ఉంటుంది అనమాట. మెయిన్గా వీళ్ళ గురించి చెప్పాలంటే కనుక వీళ్ళు సాధించే అధికారులుగా ఉంటారేమో కానీ అనుసరించే కార్యకర్తలుగా ఉండరు కూడా. ఇంకా వీళ్ళకి కుటుంబ కారకుడు రవి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కడ అంటే వీళ్ళ పిల్లల్లోని పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కంటే కూడా కుటుంబ పెద్దగా వ్యవహరిస్తారు. ఏ వయసు వాళ్ళైనా సరే మిగతా పెద్దవాళ్ళు కూడా వీళ్ళు అనుసరిస్తారు. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ మాట వింటారు. తర్వాత చైల్డిష్ నేచర్గా ఉంటారు వీళ్ళు. చైల్డిష్ నేచర్గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలంటే కూడా మెచ్యూర్డ్గా ఉంటారు. సో చైల్డిష్ నేచర్ విత్ మెచ్యూర్డ్ మైండ్ సెట్ వీళ్ళది. తర్వాత వీళ్ళ చుట్టూ ఒక 10 మంది లేకపోతే వీళ్ళు ఉండలేరు. చెప్పానుగా, అంటే చెప్తున్నాను కదా, ఎవరైతే అధిపతి ఉంటారో వాళ్ళ లక్షణాలు వీళ్ళలో ఉంటాయి. రవి ఎప్పుడు కూడా సౌర కుటుంబానికి అధిపతి కదా. సో అలాగే వీళ్ళ చుట్టూ 10 మంది ఉంటేనే వీళ్ళు ఉండగలరు. సో 10 మంది ఉన్న దగ్గర వీళ్ళు ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. వీళ్ళ చుట్టూ 10 మంది ఉన్నా సరే వీళ్ళు బాగుంటారు. ఎందుకంటే రవి ఎలాగే వెలిగిస్తాడో అలాగే ఈ కుటుంబంలో కానీ, వ్యవస్థలో కానీ, ఒక సంస్థలో ఉన్నా సరే అలాగే ఒక మంచి వెలుగుని ఒక స్థాయికి తీసుకెళ్ళగల నమ్మకం, నైపుణ్యం వీళ్ళలో ఉంటుందన్న. వివాహ విషయానికి వస్తే కనుక మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే నచ్చని ప్లేసుల్లో కానీ, నచ్చని మనుషుల దగ్గర కానీ జనవరిలో పుట్టిన వాళ్ళు ఉండలేరు. అది మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఒప్పించి ఒకవేళ వివాహం చేసినా సరే అది కలకాలం సాగదు. అందువల్ల వీళ్ళ మనసుకు నచ్చిన వ్యక్తిని వీళ్ళ జీవితంలోకి వస్తే కనుక వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఇంకా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన పని స్టార్ట్ చేసినప్పుడు అది ఆదివారం అయితే బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా అనుకూలంగా లేదు ప్రతికూలమైన సమయాల్లో గోధుమ దానం చేస్తే బాగుంటుంది. నప్పే కలర్స్ అయితే కనుక క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్. వీళ్ళు అంటే పూజ చేయాల్సిన విషయంలో మాత్రం శ్రీ మహావిష్ణువుకి ఎక్కువగా గుడికి వెళ్ళినా, అభిషేకాలు చేయించినా సరే ఇంకా బాగుంటుంది. ఇది జనవరి నెలలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.